రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రామగుండం నగరపాలక సంస్థ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన గొప్ప నాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు. కార్మికులకు, దళితులకు, మహిళలకు అనేక హక్కులు కల్పించిన గొప్ప వ్యక్తి. రిజర్వ్ బ్యాంకు స్థాపించడంలో కీలక పాత్ర పోషించిన అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించడం ఆనందదాయకమన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా నిజంగానే ఒక వ్యక్తి దేశంలో ఎన్ని స్టాచ్యూస్ పెట్టుకున్నారంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అంబేద్కర్ని మర్చిపోకుండా వారి జయంతి, వర్ధంతి అన్నీ కూడా ప్రజలు జరుపుకుంటున్నారంటే నిజంగానే అంబేద్కర్ గారి కాంట్రిబ్యూషన్ ఏదైతే ఈ సమాజానికి, ఈ దేశానికి ఉందో ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా గుర్తించుకుంటారు. వారు ప్రత్యేకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇదే ఆలోచన, ఎవరైతే అణిచివేసినారో వాళ్ళను కాపాడుకునే అవసరం ఉంది. ఎవరైతే తొక్కుపెట్టినారో ఇన్ని సంవత్సరాలు వాళ్ళను పైకి తీసుకొచ్చే అవసరం ఉంది. వారిపైన ఎన్ని ఒత్తిడులు వచ్చినప్పటికీ కూడా వారు నా జాతిని నేను కాపాడుకుంటాను, నా జాతిని పైకి తీసుకొస్తానని చెప్పి ఒక కంకణం కట్టుకొని ఒక పట్టుదలతోని ఇన్ని వివక్షాలు ఉన్నప్పటికీ కూడా వారు చదువుకొని ఎదిగి ఒక దారి చూపించండు, ఒక వెలుగు చూపించండు ఈ అంచిపోయిన సెక్షన్స్కి. వారి సంవిధానం ఏదైతే వాళ్ళు రాసినారో కాన్స్టిట్యూషన్ బుక్ ఈరోజు కూడా 75 సంవత్సరాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందరు కూడా ఇదే మాట్లాడుతుంటారు. నిజంగానే ఏదైనా ఒక కాన్స్టిట్యూషన్ బలంగా గట్టిగా ఉందంటే అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అంటారు. ఇన్ని మార్పులు వచ్చినప్పుడు, జనరేషనల్ చేంజెస్ వచ్చినప్పటికీ కూడా కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేసి చాలా తక్కువ చేంజెస్ చేస్తారు మార్పుల వలన. కానీ ఏదైతే కోర్ ఉందో ఆ కోర్ ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే స్థాపించారో అదే కోర్ నడుస్తుంది. అందరూ కూడా ఇదే ఆలోచనతో అంబేద్కర్ గారు ఏదైతే దళితులకు, కార్మికులకు, మహిళలకు వీళ్ళందరికీ హక్కులు కల్పించినారో అది మనమందరం కూడా గుర్తించుకోవాలి. ప్రత్యేకంగా కార్మికుల రంగంలో ఈ సింగరేణి వ్యవస్థ ఏదైతే ఉందో ఈ ప్రాంతాలలో ఇక్కడ ప్రత్యేకంగా కార్మికులకు మినిమం వేజెస్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డ్యూటీ అవర్స్, అసోసియేషన్స్ పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా హక్కులు కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దాంతోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించడంలో వారి రికమెండేషన్ ఏదైతే ఉందో, ఎందుకంటే వారు మొదటి వ్యక్తి అన్నమాట ఈ భారతదేశం నుంచి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పాస్ అయిన తర్వాత వచ్చి మన ఎకనామిక్స్, మన ఇండియన్ రూపీ ఎట్లా ఉండాలి, ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మన దేశాన్ని ఎట్లా నడిపించాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక కీలకమైన పాత్ర వేశారు. అందుగురించి అన్ని వర్గాల ప్రజలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించి, గుర్తించి వారి స్ఫూర్తితోనే అందరు కూడా ముందుకు వెళ్తుంటారు. ఇది ఒక సమయము. మళ్ళీ ఒకసారి మనం అంబేద్కర్ గారు ఏదైతే మన జాతికి, మన దేశానికి వారు ఏదైతే కాంట్రిబ్యూట్ చేస్తారో అవన్నీ కూడా గుర్తించుకొని వారి బాటలో అందరూ నడవాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. జై భీమ్. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559.